డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా తెలుగు గడ్డపై పుట్టి అంతర్జాతీయ సినీ దిగ్గజాన్ని మెచ్చుకునే స్థాయికి వెళ్లారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలతో భారతీయ సినిమాలని హాలీవుడ్ చిత్రాల మధ్య నిలిపి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని సగౌరవంగా తలెత్తుకునేలా చేశారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళిపై ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. మోడర్న్ మాస్టర్స్ పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలని చూపించబోతున్నారు. ఇది ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక 2001లో స్టూడెంట్ నంబర్ 1 సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అపజయం అంటూ తెలియకుండా ఇండస్ట్రీలో విజయడంగా మోగించారు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, రాజన్న, బాహుబలి, త్రిబుల్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఒక సాధారణ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆస్కార్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఏకంగా పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 1000 కోట్ల బడ్జెట్తో వెండి తెరపై అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.